చెక్కు మామిడి కొట్టమనంటే శివశివ దేవత బగడిగలి దేవుని కరణగలిగి దంగవ గురుదేవన ఏటి గిట్టు కలిగి పాటి మరల కలిగి పగవాడు బాబుతాయి నాటివాడు చుట్టవాడి కొడుకులు కూడా కోటి సంపద కలగల
అన్నడే బట్టని పుట్టిన బట్ట ఒక్కళ్ళ బాబుది అంటారు. దీవించిన వాటిగా అట్లనే మెదడు అయితే ఒక్కళ్ళ బాబుది అంటే ఇప్పుడు బాబదారులు ఎంతమంది? కళ్ళ కాడికి వదలేడు. బాబదారులు ఎంతమంది? 12 మంది. ఎవరెవరు? 33 గంటల కన్నా ముందు పోషమ్మకి ఎందుకు? పోషమ్మ చదువుపాన పెట్టాలి. మళ్ళీ పట్టాలైతే చదువుతాను పెట్టాలి, కొత్తిండలు వచ్చిన పెట్టాలి, లంగాలు దోడిన పెట్టాలి, లంగాలు చేసిన పెట్టాలి. పెట్టుడే పోషమ్మ పెట్టిరా పోషమ్మ కొబ్బరికాయ కొడుతుంది. కొబ్బరికాయ కొడుతుంది. పోషమ్మ పులిగారు పాలపూరి పోయాలి, కొత్త బట్టలు కప్పాలి. అడ్డోళ్ళు ఎందుకు? నాగలు చెక్కుతారు. నాగలు చెక్కితే దాడిని ఇచ్చేది. ఇప్పుడు దాడిలు బంద్ అయిపోయినాయి. నాగలు అడుగుబట్టి టాటాలు మీదికి కమరోళ్ళు కూడా కొడతలేరు సీల కోసం. ఎవరు కొట్టమన్నా కొట్టకపోతే నేనే పోయినా మా బామ్మని కనుక రూడాలు పెట్టిన నేను అట్టడు మామిడ కొట్టుడు దెబ్బకు దెబ్బడు తాగింది. నాగలు రంబాసడు నాగలు సిలికలెక్కలు ఉంటాయి. కమరాలకి ఏమైనా దెబ్బు మన జాంబవంతులు కట్టడాలు మట్టడాలు పొట్టెతాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇచ్చుడు బంద్ చేసారు. గయ్య తాతాలు దుంతానే చెప్పులు కుట్టుడు కూడా ఎవరు వాడు తాలెక్కుంటున్నారు. జాంబవంతులకు కూడా పొట్టెతాళ్ళు ఇచ్చినప్పుడే ఇచ్చిన పైసలు వాళ్ళకు కూడా ఏంది. మంగళూరు నీరెటిగా మంగళిక నీరెటి ఎందుకు రూపసలోనే కింది పొలం నారాయణ ఎండ పెట్టిండు. అయితే ఏం చేస్తాడు, మీదకి పోతాడు, తలాపు కింద మెత్త పెట్టుకుంటాడు. నీరెట్టి నీళ్ళు పెట్టాలి పొలాలకు. తలాపు కింద మెత్త పెడతాడు, కళ్ళగట్ట మెత్త పెడతాడు, నడుము కింద మీ అత్తని పెట్టుకుని పంటాము. మా అత్త నేనే లేదు అటు పెట్టి మా అత్త నీరెట్టికి ఏం లేదు. నీరెట్టికి ఏం లేదు. దొబ్బినా సాకలోళ్ళు ఎందుకు సాకలోళ్ళు భోజనం వేయాలి, చెప్పాలి. భోజనం వస్తాను పట్టుతాను. గాడీలు బంద్ అయినా బట్టలు ఉతుకుతారని వాడానికి ఒకసారి వస్తాను. మాకే పప్పులు అయిపోతాయి. ఆ సాకలోళ్ళకి ఏం లేదు. దెబ్బు మంగళూరు ఎందుకు గోర్నాలు ముచ్చాలి, గొర్రెలు చూస్తారు. గడ్డ కట్టికి చేస్తే 150 తీసుకుంటారు. దీటి పట్టాలి, మళ్ళీ నేను పట్టాలి. అయితే పుట్టగడు మాకు లైట్ మా ఉండేది. మా ఊళ్ళు ఇప్పటికి పట్టుకొని పోకటి పక్కన తీటే ఒకటి రెవెన్యూ వెహికల్ లేదు. మగరోళ్ళకి లేదా? లేదు. కుమ్మరోళ్ళు కొట్లేస్తారు. పట్టాలైతే బోనం కుండలు వేయాలి, ఇసురు వేయాలి, వండర్ షిప్ వేయాలి, 2 చిరుపలవి దీపాలు వేయాలి, దుప్పతి కూడా ఇవ్వాలి, గరిగబుడ్డు ఇవ్వాలి, 4 పూల గుంతలు ఇవ్వాలి. అయ్యాన్ని ఇచ్చిన కాడ 5-6 వేలు అంటాను. మీకేం తెచ్చేదాన్ని బిందెలు తెచ్చుకుంటాను. బిందెలు తెచ్చి వాళ్ళు ఏమంటారు, మీరు 1000 నాడు ఎలా పోతారు చూస్తారంట. కుమ్మరోళ్ళ కూడా ఏం లేదు. పంబాలు లైట్కి తొలుస్తారు. అత్తడికి అత్తరు గడబడి అయితే అటువంటి సలం ఎత్తుబడి చేస్తారు. 1,00,000 2,00,000 గున్నరా ఒగ్గోలు డబ్బు 12,000 అంట. 5 గంటలకు కూడా అత్తలేడు. అలాగే అయ్యా పొయ్యిగల్ల బాగా ఆ చేతులు చెట్లు ఉంటాయి. ఏం పెట్టండి
పెట్టి అయ్యే పెద్దలు చెట్టు ఒకటి. దొంగలు బాగా ఉంటారు. చెల్లి మరి డబల్ 4 చెట్టున్నాయి. లేవా పోతాడు తల్లేస్తా 3 పదాల కాడ దూపం తెచ్చి 3 ఇళ్ళ పోతామా. మంచిగా తిరుగుతాడంటే ఇంట్లో మాకునే అంట మాకు పోతుంటే మంచాను. ఓ ఇటువంటి మన్నద నాసుల కాడ దొంగలు పడతారు, తొక్కులు ఆడతారు. ఓ ఇడభుజమైన ఏకులా ఉన్నది, కుడభుజమైన కుక్కులా ఉన్నది, కొత్తమైన కోడన్న ఉన్నాడు. సమ్మక్క సాక బతిపోసేవా గయ్యాస్తాను ఇవన్నీ మర్రవేరే నాకు అంచే వాళ్ళే. ఓ వర్తాల దేవుడు ఏంటంట పోసేవా పోసేవాళ్ళంటే కళ్ళు కూడా దొరుకుతుంది, బొక్కలు దొరుకుతాయి. ఇది మల్లాడు దేవుడికి భుజారం కావాలి, అయ్యారం కావాలి, మంచిగా పడతలే. ఓ నేను చెప్తున్నట్టే మంచి పండుగ పట్టాలు ఎక్కినారు. ఓ పండుగ పట్టాలు ఎక్కినాను కదా మంచాను. కన్యాస్తాయి మల్లాడు దేవుడు వచ్చేది ముందుగా పొలకాలం వల్ల నచ్చిండు. కూరన్న వచ్చిండు, మీద పడ్డాడు. కూరన్న వచ్చి మీద పడ్డాడు. ఎవడాల ధర చేసుకుంటే అర్ధాంటిగా అయింది. ఆయన సమ్మక్క తల్లి ఒక పక్క పని మించుకొచ్చి నాకు తోలివ్వలే. నీ సమ్మక్క కావాలి, మించికానే మేకర్ కోసుకో, కోడిపిండి పట్టుకొని అక్క సమ్మక్క చెప్పి ఇక నా బృందానికి ఇంకా 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 దానికేమో కనక దుర్గు ఇక పడిపోతే నాకేమో సమ్మక్క ఇద్దరికైతే కొత్త పడిపోతాం ఆర్డర్కి కాదు. ఆర్డర్ కావాలి, కోటర్ కావాలి, గ్యాస్ కావాలి అంతే. ఎంత సమ్మక్క తారక దేవుడు వచ్చినాక నాకు దిమ్మరాలేదంటే దిమ్మరాలేదు తాగనంటే దేవుడు వచ్చినాక సారా తెచ్చిన వాడు అలా కొట్టాడు. ముందుగా అంతది దేవుడు వచ్చినాక నాకు ఇదేగా చెయ్యండి సారా ఎవరు లంచ కొడతాడు, నన్నే లంచ కొడతాడు. నేను నా పెద్ద పట్ల అనుకుంటానా దేవుడు అంటే సమ్మక్కే సమ్మక్కే అంటాను అనుకున్నా. నేను సమ్మక్క దేవుడు మునింది మాత్రం చెప్తానంట. ఓ విషుడు మళ్ళీ సమ్మక్క దేవుడు సత్యం మరి ఏందనుకుంటాను. ఇప్పుడు సమ్మక్క అంటే పెద్ద పోలికి ఇష్టమే బాగా. పోను పోతారు, బస్సులు చాలతలేవు. ఇంకా ఆడలు బస్ ఎక్కి దొప్పుతారు. ఆ పెద్ద మొత్తం దొప్పు దేవుడు వచ్చినట్టు ఆధార్ కార్డు ఇవ్వండి అప్పుడే ఆధార్ కార్డు ఇవ్వండి అప్పుడే చెప్పలు పెట్టుకుంటారు చేతుల్లో. ఓ రే చూడండి మళ్ళీ రాత్రి కాడ తొక్కలు పడరా తొక్కుతా బిడ్డలా. ఓ సైదుతా చెట్టు కడతా తిని దీపం చెప్తా స్వరంలో చెప్తా బాగుంటాను నేను. ఓ నేను చుట్టిపోతామంట బాగుంచాను. పదార్థం వెళ్ళే బాగుంచాను. ఏందనుకుంటాను నీ కోడలు పెళ్ళైతే బాగుంది. మీ దారినేళ్ళే రాత్రి పగలు లెక్కేసుకుంటా. రాత్రి పగలు ఓ విసుబడి మళ్ళా రాత్రి కాడ దొంగలు పడ్డట్టున్నావా. ఫస్ట్ దొంగ మాంచారు. ఫస్ట్ దొంగ ఇక్కడి నుంచి పొరుగురు వేరే, పొరుగురు నుంచి మాంచారు అవతలి వేరే అంట. ఓ దక్షిణాదేశం నుంచి మాంచని ఒడి తిరిగినాయంట. దంతనే కట్ట చేయకుండా దొంగతనం చేసిందంట మాంచను. రాసులే కలవకపోతే రామగిరి కింద తెచ్చండి నల్లేరు కూరాడి కింద పెడితే కడప నొప్పి వేసుకుంటా బుర్రలు కూడా పోయాలి. పోయకపోతే పోలీస్ స్టేషన్కు అలర్ట్ సార్ అంట ఎస్ఐ అప్పుడే ఫోన్ చేస్తా.
కొన్ని కొంచెం మీన్ నుంచి పోయి మా తమ్ముడు నువ్వు ఇట్లా తెలుసుకుంటా